గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఇంటి దొంగలు ఎక్కువైపోయారు. వాళ్ళని ఏమంటారో తెలుసా అండి? కోవర్టులు. ఇంటిలోనే ఉంటూ ఇంటిలోనే దొంగతనం చేస్తారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేసే ఉద్యమానికి వీళ్ళొక ప్రతిబంధకంలా తయారయ్యారండి. ఎందుకు తయారయ్యారండి అంటే, ఇక్కడ జరిగే అన్ని విషయాల్ని కూడా అధికారులకు మోసేస్తున్నారు. ఎక్కడెక్కడున్నారండి ఇంటి దొంగలు? మున్సిపల్ కార్పొరేషన్లో జడ్సీలకు స్పైగాను, మండలాల్లో ఎంపీడీఓలకు స్పైగాను, జిల్లా కేంద్రంలో డిఎల్డీఓలకు స్పైగాను, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు స్పైగాను వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మనతోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఆందోళనలో పాల్గొంటారు, అన్ని చేస్తారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. అలా చేరవేయడం ద్వారానే సచివాలయ ఉద్యోగుల తాలూకా సమస్యలు సత్వరం పరిష్కారం కాకుండా పోతున్నాయి. వాళ్ళు ఎంత దారుణమైన, ఎంత నీచమైన పనులు చేస్తున్నారంటే చెబితేనే చాలా చిరాకేస్తుంది. జుగుప్సాకరమైన వ్యవహారాలను కూడా వాళ్ళు చేపడుతున్నారు. కేవలం అధికారులకు తొత్తులుగా మారడానికి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడానికి, వీళ్ళ సొంత పనులకు చిన్న చిన్న పర్మిషన్లు తీసుకోవడానికి మాత్రమే వీళ్ళు వాళ్ళకి తొత్తులుగా మారిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే సమాచారాన్ని అధికారులకు మోసేస్తున్నారు. ఏమీ తెలియని ముద్దపప్పుల, శుద్ధపూసల కనిపించే ఈ సచివాలయ ఉద్యోగుల్లో కొందరు కోట్లు ఉద్యమాన్ని ఏ స్థాయిలో నీరుగార్చాలో అదే స్థాయిలో నీరుగార్చేస్తున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే ఇప్పుడు ఎందుకు అధికారులు దెబ్బలాడతారేమో, ఇప్పుడెందుకు ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమో. ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు మీకు ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు మీరు సంఘంగా ఏర్పడచ్చు, ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడచ్చు, ఏకతాటిపైకి రావచ్చు. అది ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో కూడా పొందుపరచబడింది. అంటే మీకు రాజ్యాంగమే 309 ఆర్టికల్ 309 ప్రకారం మీకు ఆ అవకాశం ప్రభుత్వమే కల్పించింది. ఇప్పుడు కాదండి, ఈ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇప్పుడే కావు, బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి ఏదైతే పెత్తందారీ వ్యవస్థ కొనసాగుతుందో, ఏదైతే కిందన పాకీ వ్యవస్థ కొనసాగుతుందో, ఆ పాకీ వ్యవస్థ చిన్న చిన్న అవసరాలకి, చిన్న చిన్న లోపాలకి ఆ రోజుల్లో ఎలాగైతే వీళ్ళకి బానిసలుగా ఉండిపోయారో, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖలో కూడా కొందరు కోవట్లు అధికారులకు బానిసలైపోయారు, సిబ్బందికి బానిసలైపోయారు, జిల్లా అధికారులకు బానిసలైపోయారు. అదేంటండి ప్రభుత్వ సమాచారాన్ని మీరు ఈ రకంగా చెప్తున్నారు అంటే, ప్రభుత్వ సమాచారాన్ని చెప్పడం కాదండి. ఎంతో మంది సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో జిల్లా యూనిట్లలో వీళ్ళు ఎంతో కష్టపడి ఉద్యమాలు చేస్తుంటే, ఎంతో కష్టపడి మొత్తం ఉద్యోగులందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తుంటే, ఎవరైతే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి సమాచారం అందించే కొవ్వట్లు ఉన్నారో వాళ్లే వీళ్ళని భయపెట్టడం. ఏ రకంగా భయపెట్టడం? మనం ఏం చేస్తున్నాం ప్రతి విషయం ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? వీడే చెప్తున్నాడు. మన మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? మీరేం తప్పు చేయలేదు, మీరు సంఘటితం అవుతున్నారు. మీకు రాజ్యాంగం 309 అధికరణలో భాగంగా రూల్ మీకు కల్పించింది. మీకు కల్పించినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ పనులు చేయడం లేదు కదా. మీరు ప్రభుత్వం చేయాల్సిన పనిని మీరు చేయలేదు కనుకనే మీరు ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కరించండి అని మీ నిరసన తెలియజేస్తున్నారు. ఒకవేళ మీ నిరసనని కూడా ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనకు వరకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలు ఉంటే 75వ ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన మీరు, మిమ్మల్ని మిగిలిన 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూడటం లేదండి? దానికి కారణం ఏంటి? లోపాలేంటి? గత ప్రభుత్వంలో చేసిన విధి విధానాలనే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది, వాటినే పాటిస్తోంది తప్ప సచివాలయ ఉద్యోగులకు, మందులో ఉన్న మహిళా పోలీసులకు, మొత్తం అన్ని శాఖల విభాగాల ఉద్యోగులకి న్యాయం చేయాలని మాత్రం ఎక్కడా ఎప్పుడు ఆలోచన చేయలేదు. కానీ
అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసిన నానాయాగి ఇంత అంతా కాదు. శాసనమండలిలో చేసింది, అసెంబ్లీలో చేసింది. మొదట ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తాలూకా సమస్యలను ఈ మహిళా పోలీసులు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే గాల్లో పెట్టిందో ఆ ప్రభుత్వం గాల్లో పెట్టిన విధానాన్ని ఎండగట్టడం కోసం అసెంబ్లీలో చేసిన రచ్చ, అసెంబ్లీలో చేసిన చర్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు మాకు మా ఎంటైర్ నెట్వర్క్, ఈరోజు నెట్వర్క్, ఈఎన్ఎస్ నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై అత్యధికంగా పోరాటం చేస్తుంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. ఈ రోజు దినపత్రిక వాళ్ళ అంశాలను, విషయాలను మొత్తం అన్ని వార్తా కథల రూపంలో బయటికి తెలియజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కోవట్లు ఏం చేస్తున్నారు, అక్కడున్న సచివాలయ ఉద్యోగుల్ని బెదిరిస్తున్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న సచివాలయ ఉద్యోగుల్ని, మీ విషయం గవర్నమెంట్ తెలిసిపోతుంది, మీ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం పసిగట్టేస్తుందని చెప్పి ఈ సమాచారాన్ని వీళ్ళే పక్క వాళ్ళకి కూడా, వాళ్ళ గ్రూపులకు కూడా షేర్ చేయడానికి కూడా ఏమి పొందపరచకుండా వాళ్ళని భయపెడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే, ఏ ఉద్యోగులైతే సచివాలయ శాఖలో పనిచేస్తూ సహచర ఉద్యోగులను భయపెడుతున్నారో, అధికారులకి ప్రభుత్వానికి తొత్తులుగా మారి వాళ్ళ కింద బానిసలుగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పేరు పేరున త్వరలో బయటపెట్టడానికి మీ దగ్గర ఎవరైతే సమాచారం పొందుతున్నారో, ఏ ప్రభుత్వ కార్యాలయాలు, ఏ ప్రభుత్వ శాఖలు అయితే అధికారులు సమాచారం పొందుతున్నారో వాళ్ళు కూడా మీపై నిఘా వేసి ఉంచారన్న సంగతి మీకు తెలియటం లేదు. మీరేమనుకుంటున్నారు, జడ్సీ మాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మాకు ఎంపీడీఓ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మా మాట అలగిస్తున్నాడు అనుకుని మీరు కొంచెం కాలర్ని ఇలా 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 ఎగరేస్తున్నారు. అది కాలర్ ఎగరేయడం కాదండి, మిమ్మల్ని చాలా దారుణంగా వాడుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలియడం లేదు, కోవట్లకు తెలియడం లేదు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడం కోసం నాయకులు, మొత్తం ఉద్యోగులందరూ శ్రమిస్తుంటే మీరు విషయాన్ని చేరవేస్తారా? 3 కంటికి తెలియకుండా అలా చేరవేయడం కోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లు తీసుకుంటారా, సిమ్లు తీసుకుంటారా? మీ ఇళ్లలో ఉండే మీ ఇళ్లలో ఉండే సిబ్బందిని, మీ ఇళ్లలో ఉండే కుటుంబ సభ్యుల నెంబర్లతో ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తారా? అది ఎంత తప్పండి. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు కోవట్లందరూ వ్యవహరిస్తున్నారు. కోవట్లు చేసే ప్రతి పని ఈరోజు ఈఎన్ఎస్కి సమాచారం అందుతుంది. ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఏ రకంగా అయితే సమాచారం అందుతుందో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే జడ్సీలకు, జోనల్ కమిషనర్కి ఎలాగైతే సమాచారం అందుతుందో, మండలాల్లో ఉండే ఎంపీడీఓలకు ఎలాగైతే సమాచారం అందుతుందో, ఇతర జిల్లా శాఖల అధికారులకు ఏ విధంగా అయితే సమాచారం అందుతుందో వాళ్ళకంటే ముందుగానే ఈరోజు ఈఎన్ఎస్కి సమాచారం వస్తుంది. మీ కోవట్ల వల్ల కాదండి, మా స్పెషల్ నెట్వర్క్ వల్ల. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఏం జరుగుతుందనే విషయాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజధాని నుంచి అట్టడుగు అనకాపల్లి వరకు, ఇటు శ్రీకాకుళం వరకు, అటు ఇచ్చాపురం వరకు, అటు సోంపేట వరకు, ఇటు విజయనగరం వరకు, అటు రాజమండ్రి వరకు, అటు ఏలూరు వరకు, అటు కర్నూలు వరకు, తిరుపతి, చిత్తూరు, మొత్తం కృష్ణ, అన్ని జిల్లాల్లోనూ ఈఎన్ఎస్ నెట్వర్క్ పనిచేస్తుంది. మేము కీలకమైన అంశాలపై వీడియో చేస్తుంటే ఆ వీడియోలు వైరల్ కాకుండా ఉండడానికి కూడా ఈ కోవర్ట్లే కారణం అవుతున్నారు. ఈ కోవర్ట్లే సచివాలయ ఉద్యోగులను భయపెడుతున్నారు. ఏ రోజైతే మీరు భయపడతారో, భయపడినంతకాలం కూడా మీరు మీ సమస్యలను పరిష్కారం చేసుకోలేరు. మీకు వీళ్ళు అడ్డుపడచ్చు. మీ ఉద్యోగాలకు, మీ సమస్యల పరిష్కారానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా సపోర్ట్ చేస్తున్నాం, న్యాయబద్ధంగా సపోర్ట్ చేస్తున్నాం. గడ్డి తినే కొంతమంది సచివాలయ ఉద్యోగులు కోవట్లుగా మారి, అధికారులకు తొత్తులుగా మారి, ప్రజాప్రతినిధులకు తొత్తులుగా మారి మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా వాళ్ళు ప్రత్యేక మొబైల్ ఫోన్ల ద్వారా, ప్రత్యేకమైన వ్యవస్థ ద్వారా వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. సమాచారం అందించకపోతే మీ యొక్క సమస్య ఈ రోజు వరకు నీరుగారిపోవడం కారణం ఏంటండి? మీలో ఉన్న కోవట్టులే, మీలో ఉన్న సహచర ఉద్యోగులే. అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళకి ఏ రకంగా అయితే వెసులుబాటు ఉంటుందో, వాళ్ళ ప్రయోజనాలు ఏ రకంగా వాళ్ళకి సర్వేవల్ అవుతున్నాయో, సచివాలయాల్లో వాళ్ళ యొక్క పనులు ఏ రకంగా చేయించుకుంటున్నారో, ప్రభుత్వం నిర్దేశించిన పనులు చేయకపోయినా అధికారులు వాళ్ళని ఎందుకు ఏమనట్లేదు మీ సహచర ఉద్యోగులు గుర్తించాలి. చాలా మంది అనుకుంటారు, ఒక జడ్సీ మీటింగ్ పెడతాడు జోనల్ కమిషనర్ వాళ్ళ ఆఫీసులో, మా పనులు చేయలేదు, ఎందుకు పనులు చేయలేదని అమ్మనా బూతులు తిడతాడు. కానీ వాడికి ఉప్పందించి ఒకరిద్దరిని మాత్రం
ఏమీ అనడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు డబ్బులు ఏమో కమిషన్లు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మిగిలిన ఉద్యోగులందరూ. కాదండి, వీడు చేసేది అత్యంత నీచమైన పని, దారుణమైన పని. మీరు సచివాలయంలో ఏం చేస్తున్నారో ప్రతి విషయం జడ్సీలకు మోసేస్తున్నాడు, ఎంపీడీఓలకు మోసేస్తున్నాడు, ప్రభుత్వానికి మోసేస్తున్నాడు, ఇంటెలిజెన్స్కి మోసేస్తున్నాడు, ప్రతి వర్గానికి కూడా ఎప్పుడు జరిగింది పిన్ టు పిన్ మోసేస్తున్నాడు. ఒకవేళ మీరు ఏదన్నా సహచార ఉద్యోగులతో సరదాగా ఉన్నా కూడా కోవట్టే అధికారుల దగ్గర కూడా మీకోసం మీ పైన రంకు కడుతున్నాడు. అది మీకు తెలియడం లేదు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి పైన కూడా సహచార ఉద్యోగులందరూ కూడా ఒక రెండో కన్ను వేసి ఉంచండి. వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, మనతో సచివాలయ ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తున్నారు, అధికారులు ఎలా ప్రవర్తిస్తున్నారు. సమూహంలో ఒక సచివాలయంలో 10 మంది ఉద్యోగులుంటే 10 మంది ఉద్యోగుల్ని అధికారులు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు, ఒకరిద్దరిని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు. ఒకరిద్దరిని తేడాగా ట్రీట్ చేస్తే వాళ్లే దట్ ఈజ్ అ బ్లాక్ షీప్, వాళ్లే కోవట్లు, వాళ్లే దొంగలు, వాళ్లే ఇంటి దొంగలు, వాళ్లే అధికారులకు సమాచారాన్ని మొత్తం మోసేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందండి, వీళ్లే కొంతమంది మీడియాకి కూడా ఫోటోలు అందించడం, సమాచారం అందించడం, సచివాలయాల మీద ప్రత్యేకంగా వ్యతిరేకంగా వార్తలు రాసే విధంగా చేయించే పని కూడా వీళ్ళదే. ఎందుకు చేస్తున్నారు ఇదండి అంటే సునకానందం. పక్కవాడు బాధపడితే పక్క ఉద్యోగిని జెడ్సీ తిడితే, పక్క ఉద్యోగిని ఎంపీడీఓ తిడితే, పక్క ఉద్యోగిని డిఎల్డీఓ తిడితే, అందరినీ కలిపి టెలికాన్ఫరెన్స్లో కమిషనర్ తిడితే, అందరినీ కలిపి టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ తిడితే వీడికి ఆనందం. అమ్మయ్య, ఇంటికెళ్ళి భోజనం కూడా చేయడు వారం రోజుల పాటు. అంత నీచమైన సంస్కృతికి సచివాలయంలో కొంతమంది ఉద్యోగులు, ఒక వర్గం ఉద్యోగులు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ పని ఇప్పటి నుంచే కాదండి, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ 2019 నుంచి ఏర్పాటైన దగ్గర నుంచి, వీళ్ళకి ప్రభుత్వ శాఖలు ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఈ నీచమైన చండాలమైన నేల టికెట్ వ్యవహారాలన్నీ కూడా అప్పటి నుంచే నడుస్తున్నాయి. మగాళ్ళకంటే సిగ్గు లేదు, ఆడవాళ్ళకైనా సిగ్గుండాలి కదా, మహిళా ఉద్యోగులకైనా సిగ్గుండాలి కదా. అందరినీ కాదండి, కొంతమందినే, సిగ్గుమాలిన పనులు చేసే కొంతమంది కోసం మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాము. అందరూ అనుకోవచ్చు మా కోసం ఎలా తెలుస్తుందండి వాళ్ళకి, మేము చెప్తే వాళ్ళకి తెలుస్తుందా, మా ఫోన్లు వాడట్లేదు కదా, మేము వేరే వేరే ఫోన్లు వాడుతున్నాం కదా, మా పక్కింటి వాళ్ళ ఫోన్లు వాడుతున్నాం, మా ఎదురింటి వాళ్ళ ఫోన్లు వాడుతున్నాం, మా ఫ్రెండ్స్ ఫోన్లు వాడుతున్నాం, లేదా మా ఫ్రెండ్స్ ఈమెయిల్స్ వాడుతున్నాం, మా ఫ్రెండ్స్ వాట్సాప్లో వాడుతున్నాం, మా వాట్సాప్లతో చేయడం లేదు కదంటే, పిల్లి పాలు తాగేస్తూ కళ్ళు మూసుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎలా అండి. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ శాఖలోని కోవట్లు వాళ్ళ యొక్క దొంగ బుద్ధులు, నీచ బుద్ధులు, సొంతింటికే కన్నం పెట్టే బుద్ధులు మార్చుకోకపోతే అందరు సహచార ఉద్యోగుల్లాగే సచివాలయ ఉద్యోగుల్లాగే మీరు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు సునకానందం పొందవచ్చుగాక, తర్వాత అయినా మీరు ఇబ్బందులు పడతారు. మీ కుటుంబాలపై మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలా ఉన్నా కూడా మీలో బుద్ధి రావడం లేదు, సిగ్గు రావడం లేదంటే ఎంత నీచమైన వ్యవహారాలకు ఎందుకు దిగాలి? ఒకటి ఎవరికి తెలియడం లేదు. మీకు మహా అయితే అధికారులు ఏం చేస్తారు, మీరు ఏదైనా వర్క్ చేయకపోతే తిట్టడం మానేస్తారేమో, మీకు ఇచ్చిన టార్గెట్లు కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని ఏమీ అనరేమో, అంతే తప్ప అధికారికంగా చేయాల్సింది ఏవైనా చేయాల్సింది ప్రభుత్వమే. ఇటు మీ సెలవుల కోసం, మీ పర్మిషన్ల కోసం, అధికారుల దగ్గర మెప్పు కోసం వాళ్ళ కాళ్ళ దగ్గర దేహ్యాలు పడిపోతారా? ఇతర సహచార ఉద్యోగుల్ని, సచివాలయ ఉద్యోగుల తాలూకా ఉద్యమాన్ని నీరు గారుస్తారా? ఇక్కడ జరుగుతున్న మీటింగ్ సమావేశాలు, ఇక్కడ జరుగుతున్న చర్చలన్నింటినీ కూడా వెంటనే మోసేస్తారా? సిగ్గుండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు కూడా అందరితో పాటు పోటీపడే వచ్చారు కదా. అలా పోటీపడి వచ్చిన వాళ్ళు మీరు హక్కులను రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలి, న్యాయబద్ధంగా సాధించుకోవాలి. ఇంకా మీరు అధికారుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర, ఇతర ప్రభుత్వం దగ్గర మీరు మార్కులు పొందాలి అనుకుంటే, మార్కులు అడ్డదారులు కొట్టేయాలనుకుంటే కష్టపడి పనిచేయండి, ఆటోమేటిక్గా పేరు వస్తుంది. కష్టపడి సేవలు అందించండి, పిలిచి మరీ మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది గౌరవం కాదు, ఇది వాళ్ళ దగ్గర ఊడిగం చేయడం. ఒక రకంగా చెప్పాలంటే దేహేని వాళ్ళ పాదాల దగ్గర కుక్కలా పడి ఉండడం. మీరు ఉద్యోగుల వాళ్ళ కింద బానిసలా.
ఈరోజు ఇన్ని మాటలు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, మేము ఎంతో కష్టపడి రూపొందించిన వీడియోలను కూడా ఇదే కోవర్ట్లు అడ్డుకుంటున్నారు. ఇదే కోవర్ట్లు సచివాలయ ఉద్యోగులతో సబ్స్క్రిప్షన్ చేయనివ్వట్లేదు. చేయించే వాళ్ళని అడ్డుకుంటున్నారు. మీకెందుకు ఆ ఛానల్ కోసం మీరు ఎందుకు సబ్స్క్రిప్షన్ చేయాలన్నారు? మీరు ఎందుకు ఆ వీడియోలు షేర్ చేయాలని అడుగుతున్నారు? ఇలా చేస్తే మీరు టార్గెట్ అయిపోతారు. ఆ విషయం ఆటోమేటిక్గా అధికారులు తెలిసిపోతుంది. మీరు ఏం చేస్తున్నా కూడా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? వీడే ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే చెప్పేస్తున్నాడు, బాత్రూమ్ నుంచి చెప్పేస్తున్నాడు, ఆ టాయిలెట్ నుంచి చెప్పేస్తున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు చెప్పేస్తున్నాడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చెప్పేస్తున్నాడు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మోసేస్తున్నాడు. ఈమె కూడా మోసేస్తోంది. మగవాళ్ళు అంటే ఒక అర్థం ఉంది. ఆడవాళ్ళు కూడా ఇంత దారుణంగా తయారైతే మీ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? 6.5 ఏళ్ళు అవుతోంది, మీకు ప్రమోషన్ ఛానల్ రాలేదు, అయినా మీలో సీరియస్నెస్ లేదే. 6.5 ఏళ్ళు అవుతోంది, మీకు నోషనల్ ఇంక్రిమెంట్ లేవు, అయినా మీకు సిగ్గు రాలేదే. దేహి అంటూ అధికారుల దగ్గర బానిసల్లా పడి ఉంటారా? సచివాలయ ఉద్యోగులు చేసే ఆందోళనను దొడ్డిదారిని ప్రభుత్వానికి చేరవేస్తారా? దొడ్డిదారిని ఇంటెలిజెన్స్కి అందిస్తారా? దొడ్డిదారిని తేడాగా వ్యవహరించే మీడియాకి అందిస్తారా? తప్పు కదా అది, చాలా తప్పుది. మిమ్మల్ని సహచర ఉద్యోగులు క్షమించిన పైనుంచి చూసే దేవుడు మిమ్మల్ని క్షమించడు. దేవుడే కాదండి, మీరు ఎవరికైతే సమాచారం ఇస్తున్నారో, మీ దగ్గర ఎవరైతే సమాచారం తీసుకుంటున్నారో, మీరు ఎవరి దగ్గర అయితే బానిసలుగా పడి ఉండి కుక్కల్లాగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండి ప్రతి సమాచారాన్ని మీరు అందిస్తున్నారో, వాళ్లే రేపొద్దున్న మీపై యాక్షన్ తీసుకోకపోతే, పలానా ఉద్యోగం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని ప్రభుత్వానికి చెప్పకపోతే, ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేయకపోతే, అప్పుడు తెలుస్తుంది మీకు మీరు చేస్తున్న తప్పేంటో. మీకు ఉద్యమం చేయాలని ఉంటే ఉద్యమం చేయాలి, లేదనుకుంటే మానేయాలి. మీ పని మీరు చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉద్యమం రెండూ ఒకటే. ఉద్యమం కూడా ఉద్యోగులను చేస్తారు, ఉద్యోగాన్ని కూడా ఉద్యమంలను చేస్తారు ఉద్యోగులు. సమస్యల పరిష్కారం కానప్పుడు పోరాటం తప్పు కాదు కదా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం తప్పు కాదు కదా. ఇప్పుడు మీకు ఏం కలిసి వస్తుందని ఇప్పుడు సమాచారం చెప్పేశావు, నువ్వు జెడ్సీకి చెప్పేశావు, అనుకూలంగా ఉన్నావు కాబట్టి ఆ జెడ్సీకి చెప్పేశావు. ఆ జెడ్సీ నువ్వు చెప్పిన సమాచారం తీసుకొని ఒంటి కాలిపై మొత్తం ఉద్యోగులందరి మీద లేస్తున్నాడు. నీకేం కలిసి వచ్చింది? ఎక్స్ట్రా 10,000 రూపాయలు ఇంక్రిమెంట్లు ఏమైనా పడినాయా? ఎక్స్ట్రా నీ పిల్ల ఏమైనా తొందరగా పాస్ అయిందా? ఎక్స్ట్రాగా నీకు ఏమైనా ఆదాయం వచ్చిందా? ఏమీ రాదు. శబాష్, నువ్వు మంచి సమాచారం ఇచ్చావు, నువ్వు నా మనిషివి అన్న మాట తప్ప ఒక్క మాట కోసం ఊడిగింగా చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఊడిగం చేస్తే సచివాలయ ఉద్యోగులు, సహచర ఉద్యోగులు ఊరుకొని ఉండొచ్చు, కానీ సచివాలయ ఉద్యోగులు ఉద్యమం నీరు కాచడం వల్ల కానీ, సచివాలయ ఉద్యోగులు చెప్పిన సమాచారాన్ని ఇతర అధికారులు చెప్పడంలో కానీ, అట్ ద సేమ్ టైం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేస్తున్న ఉద్యోగులను అదిరించడం కానీ, బెదిరించడం కానీ చేస్తే, మళ్ళీ చెప్తున్నాం, ఫోటోలతో సహా, వీడియోలతో సహా, మీరు చేస్తున్న యాక్టివిటీతో సహా టెక్నాలజీని వినియోగించి ఎక్కడికక్కడ సమాచారాన్ని పసిగట్టి మాకంటే ముందు అధికారులే మీ విషయాన్ని వాళ్ళకి అందజేసేస్తారు. ఎప్పుడైనా ఏ కోర్టు పరమైన అంశాలన్నీ ఏమైనా వస్తే మిమ్మల్నే బలిపశువులు చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈఎన్ఎస్ ఈరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. మీకోసం, మీ సమస్యల కోసం ఎంతవరకు అయితే పోరాటం చేసి ఎంతవరకు అయితే మీకు తోడు ఉంటుందో, ఈ తోడు ఉండే క్రమంలోనూ, ఈ ఉద్యోగులు ప్రయోజనాలు జరిగే సమయంలోనూ కోవర్టులు చేసే వ్యవహారాలపైన కూడా ప్రత్యేక కథనాలు వెలువడబోతున్నాయి. రానున్న రోజుల్లో వెలువడబోతున్నాయి. అలా చేసేవాళ్ళు ఫోటోలు, వీడియోలు, వాళ్ళ తాలూకు వాయిస్ రికార్డులతో సహా అన్నీ కూడా బయట పెడతాం. మేం బయట పెట్టేదేంటి? మాకంటే ముందు మీరు ఎవరి దగ్గర అయితే ఊడిగం చేస్తున్నారో, మీరు ఎవరికైతే దొడ్డిదారిన సమాచారం ఇస్తున్నారో వాళ్లే మీడియాకి అందజేసేస్తారు. మీకు ఆ విషయం తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. మీకు ఆ విషయం తెలియటం లేదు. చాలా మంది తేడా మీడియా సచివాలయాల్లో ఉద్యోగులు చేస్తున్న అవినీతి దగ్గర నుంచి, అక్రమాల దగ్గర నుంచి, ఇలాంటి ఊడిగం చేసే పనుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కన్నేసి ఉంచారు. ప్రతి ఒక్క మీడియా ఏ ఉద్యోగి ఏ రకాలుగా వ్యవహారాలు చేస్తున్నాడు, ఏ ఉద్యోగిని ఏ రకంగా కార్యాలయాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు తెర వెనక చేస్తున్న ప్రతి పనిని, ఒక అధికారి పులిహోర కలిపిన విషయాన్ని కూడా
పులిహోర కలిపి పిలిపించుకున్న విషయాన్ని కూడా, అన్ని విషయాలు మీడియా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఆ విషయాలు బయట పెడితే, మీడియా కానీ బయట పెడితే కుటుంబంలో మీ పరిస్థితి ఏమవుతుంది? సమాజంలో మీరు తలెత్తు తిరగలరా? అలా తిరగలేని పక్షంలో మీరేం చేయాలి? ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాలి. ఎవరో ప్రభుత్వం, ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ అవతల రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మీ హక్కుల కోసం, మీ డిమాండ్ల కోసం, మీ సమస్యల పోరాటం కోసం మీరు పని చేయాలి. కానీ మీరు పోరాటం చేస్తున్నట్టు నటించి పోరాటం చేస్తున్న వాళ్ళ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళకూడదు. అది నిజంగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ ద్రోహం, స్వామి ద్రోహం, ఉద్యోగ ద్రోహం. అందుకనే కదా 6.5 ఏళ్ళుగా మీకు ఎలాంటి ప్రయోజనాలు రాకుండా ఉండిపోయాయి. తప్పు కదండి అది. ఎంత తప్పు చెప్పండి అది. ఎక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అధికారులకు మోసేస్తారా? అధికారులకు జెడ్సీకి మోసారు, మీరు ఎంపీడీఓకి మోసారు, డిఎల్డీఓకి మోసారు, డిపిఓకి మోసారు, మీ డిఈకి మోసారు, తర్వాత సోషల్ వెల్ఫేర్ డీడీకి మోసారు, అందరికీ మోసారు. వాళ్ళు ఏం చేస్తారు? కలెక్టర్కి మోస్తారు. కలెక్టర్ ఎవరికి మోస్తాడు? ప్రభుత్వానికి మోస్తాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది? వెంటనే మీపై యస్మా ప్రయోగిస్తుంది. నష్టపోయేది ఎవరు? కోల్పోయేది ఎవరు? మళ్ళీ మీరే. అంటే మీలో మీకు పడక, మీలో మీరు ఇగో ఫీలింగ్లకు పోయి, మీలో మీరు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఉద్యమాన్ని మీ అంతటా మీరే నీరుగార్చుకుంటున్నారు. కోవర్టులను సహచర సచివాలయ ఉద్యోగులు ఏం చేయకపోయినా అందరికంటే ముందు అధికారులే వాళ్ళపై యాక్షన్ తీసుకునే రోజులు వస్తాయి. వాళ్ళ మీద పెద్ద ఫైలే పుటప్ జరుగుతుంది. అలా కోవిడ్లుగా వ్యవహరించే ప్రతి ఒక్కరి మీద ఒక ఫైల్ తెరిచి ఉంచారు ప్రభుత్వ అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, మరి కొంతమంది ఉద్యోగులు, ఆయా శాఖల జిల్లా అధికారులు కూడా. ఎందుకంటే వీళ్ళు సమాచారం ఉంటుంది. రేపొద్దున కోర్టులో కేసులు పడ్డాయనుకోండి, వీళ్ళు ఏం చెప్తారు? పలానా ఉద్యోగి నాకు సమాచారం ఇచ్చాడు, ఇదిగోండి పలానా కాల్ లిస్టు, పలానా నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, పలానా మెయిల్ నుంచి నాకు మెయిల్ వచ్చింది, పలానా వాట్సాప్ నుంచి నాకు ఈ ఫోటో వచ్చింది, పలానా టెలిగ్రామ్ నుంచి నాకు వీడియో వచ్చిందని చెప్పి అధికారి అక్కడ బట్టబయలు అయిపోతాడు. ఆ నాయకుడు బట్టబయలు అయిపోతాడు, సహచర ఉద్యోగి బట్టబయలు అయిపోతాడు. అప్పుడు మీరేమవుతారు? అడ్డంగా బుక్ అయ్యేది మీరే. తప్పు చేయకూడదు. తప్పు చేస్తే బహిరంగంగా చెయ్యి. నీకు ధైర్యం ఉందా? నేను కోవర్ట్ని, నేను ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా జడ్సీకి చెప్పేస్తాను, ఇక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా ఎంపీడీఓకి మోసేస్తాను, ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా జాయింట్ కలెక్టర్ చెప్పేస్తాను, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా కలెక్టర్ చెప్పేస్తాను, కమిషనర్ చెప్పేస్తాను, గవర్నమెంట్కి చెప్పేస్తాను, గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వాట్సాప్ మొబైల్కి వెంటనే ఫోటోలు పెట్టేస్తాను చెప్పి చెయ్యి. అప్పుడు నిన్నేం చేస్తారండి ఇతర సచివాలయ ఉద్యోగులందరూ కూడా? బహిష్కరించేస్తారు. అది నీకు అవసరమా? ఇక్కడ ప్రభుత్వానికి నువ్వు సపోర్ట్ చేయడం లేదు. ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే ముందు నువ్వే వ్యతిరేకం అయిపోయావు. అలా వ్యతిరేకం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఏం కలిసి వచ్చింది? నీకు ఏమైనా ప్రమోషన్ వచ్చిందా అలా చేయడం వల్ల? అందరి లిస్టులు, ప్రమోషన్ లిస్టులు పక్కన పెట్టేసి నీకు ప్రమోషన్ ఇచ్చేసారా? నీకు ట్రాన్స్ఫర్ చేసేసారా? లేదంటే నువ్వు కోరుకున్న ప్లేస్లో నిన్ను డెప్యూట్ చేశారా? అది ఏమీ చేయరు. ఏదైనా జరగాలంటే సీనియారిటీ లిస్టే, ఏదైనా జరగాలంటే గవర్నమెంట్ ఆర్డరే, ట్రాన్స్ఫర్ జరగాలంటే గవర్నమెంట్ జీవో ఉండాలి, డెప్యుటేషన్ అవ్వాలన్నా గవర్నమెంట్ జీవో ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ జీవో ఉంటేనే జరుగుతున్నప్పుడు నువ్వు అధికారుల దగ్గర బానిసలుగా మారాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ విషయాలు అక్కడ చెప్పాల్సిన నెసెసిటీ ఏముంది? నీకంటూ ఒక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, అది ఎవరికైనా ఉంటుంది. ఒకరికి టీడీపీ మీద అధికారం అభిమానం ఉంటుంది, మరొకరికి వైఎస్ఆర్సీపీ అంటే ప్రాణం ఉంటుంది, ఇంకొకరికి జనసేన అంటే వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, ఇంకొకరు బీజేపీ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. వాళ్ళ విధి విధానాల వాళ్ళ పార్టీ భావజాలను బట్టి పార్టీలంటే ప్రతి ఒక్క మనిషికి కూడా అభిమానాలు ఉంటాయి. అవి పార్టీలు మీరు చూపించుకోవాలి. ఉద్యోగం అనేసరికి అందరూ కూడా ఒక కుటుంబం. కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే దాని ప్రభావం కుటుంబం మొత్తం పైన పడుతుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీరే తప్పు చేశారన్న ఆధారాలతో సహచర ఉద్యోగులు మిమ్మల్ని పట్టుకున్న రోజు, నలుగురిలో పెట్టిన రోజు మీరేమైపోతారు? మీ పరువు ఏమైపోతుంది?
అలా చేసిన విషయం మీడియాలో వస్తే మీ కుటుంబ సభ్యులు ఏమవుతారు? తలెత్తుకోగలరా? మీరు ఎవరి దగ్గర అయితే ఊడిగుం చేస్తున్నారో, ఎవరి దగ్గర అయితే బానిసలుగా ఉంటున్నారో, ఎవరి దగ్గర అయితే పులిహోర కలుపుతున్నారో, ఎవరితో అయితే మీరు మిలాఖత్ అయిపోతున్నారో, ఎవరికైతే మీరు సమాచారం వేరు నెంబర్ల నుంచి, వేరు వాట్సాప్ నుంచి, వేరు టెలిగ్రామ్ నుంచి, వేరు మెయిల్ నుంచి మీరు సమాచారం అందిస్తున్నారో వాళ్ళు హ్యాపీ, ప్రభుత్వం హ్యాపీ. నష్టపోయేది నువ్వే. గత 6.5 ఏళ్ళుగా మీకు ఎలాంటి ప్రయోజనం రాలేదు. వచ్చే 3.5 ఏళ్ళలో కూడా మీకు ప్రయోజనం రాదు. దానికి కారణం నువ్వే అవుతావు. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప. మనం పోరాడాలి, సాధించుకోవాలి. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు, పోరాడాలి, పోరాడితే గాని మన సమస్యలు పరిష్కారం కావు. అందుకే ప్రతి ఉద్యమంలోనే అంటారు, పోరాడి 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 తీరుతాం, సాధించి తీరుతాం. పోరాడితేనే మన సమస్యలు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ అనొచ్చు, ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు, ప్రభుత్వ శాఖకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. మేము ప్రభుత్వ శాఖలకు వ్యతిరేకంగా వీడియోలు చేయడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేయడం లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం, ఆర్టికల్ 10 ప్రకారం మాకు భావ ప్రకటన హక్కు ఇచ్చింది. విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాం. మీకు ఎవరైతే సమాచారం అందిస్తున్నారో ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలోని పెద్దలకి, ప్రభుత్వంలోని అధికారులకి, జడ్సీలకి, ఎంపీడీఓలకి, జిల్లా అధికారులకి, డిఎల్డీఓలకి, డిపిఓలకి ఎవరైతే సమాచారం అందిస్తున్నారో ఆ సమాచారాన్ని అందించే తేడాగాళ్ల కోసం, తేడా ఉద్యోగుల కోసం, కోవట్టుతనం ఉద్యోగుల మీద కోసం, కోవట్టు పనితనం మీద మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాం, అందరినీ చైతన్యపరుస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా వీడియోలు చేశామా? ఉద్యోగులకు వ్యతిరేకంగా వీడియోలు చేశామా? ఎవరికి కాదు. ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ ద సొసైటీ. యాజ్ ఎ మీడియాగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. తేడా మీడియాలు మీకోసం రాస్తాయి, రాయకపోతాయి, నెవర్ మైండ్, మాకు అవసరం లేదు, డోంట్ కేర్. కానీ మేము ఏం చేయాలనుకుంటున్నామో ఉద్యోగుల విషయంలో అదే చేస్తాం, దానితోనే ముందుకెళ్తాం. ఈ క్రమంలో మాపై ఎంతటి ఒత్తిడి వచ్చినా ఎదుర్కొంటాం, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. 1-2 రోజులు ఇబ్బంది పడితే పడచ్చుగాక, తర్వాత అయినా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, సత్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సచివాలయ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు స్వచ్ఛమైనవి, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి, వాళ్లకు రావాల్సిన ప్రయోజనాలు రాజ్యాంగబద్ధమైనవి. మిగిలిన 74 డిపార్ట్మెంట్లకు ప్రయోజనాలు చేకూర్చే ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎందుకు వదిలేయాలండి? వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదా? వీళ్ళు సర్వీసులు చేయడం లేదా? ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కంటే అదనంగా పనిచేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆ ఒక్క శాఖ ఉద్యోగ పని మాత్రం చేస్తే వీళ్ళు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పనులు చేస్తున్నారు. 5 దాటిపోయిన తర్వాత డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళడానికి 10 గంటల వరకు కష్టపడుతున్నారు. ఇచ్చిన డేటాను ఫుల్ఫిల్ చేయడం కోసం రాత్రులు కష్టపడుతున్నారు, తెల్లవారుజామున కష్టపడుతున్నారు, మీటింగులకు వెళ్తున్నారు, జడ్సీల దగ్గర అమ్మనా బూతులు కాస్తున్నారు, అధికారుల దగ్గర తిట్లు కాస్తున్నారు, దండకాలు కాస్తున్నారు, అన్ని కాస్తున్నారు. అంతేకాకుండా సస్పెన్షన్లు కూడా అధికారులు, ఈ సిబ్బందే కాస్తున్నారు. ఇలాంటి చేసే టైంలో మిమ్మల్ని అధికారులు సిబ్బందిని ఇబ్బంది పెట్టడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మీ మీద, ఉద్యోగుల మీద ఎందుకు ప్రయోజనం కల్పించడం లేదు? ఎందుకు అమలు చేయడం లేదు? ఆ విషయం అడిగితే తప్ప. ఆ విషయం అడిగితే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వీడియో చేసినట్ట, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినట్ట కాదు కదా. మీడియా పని మీడియా చేస్తోంది. ఇదే సమయంలో ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూనే దొంగలు ఉన్నారు, మీ చుట్టూనే కోవట్లు ఉన్నారు, మీ చుట్టూనే ఇన్ఫార్మర్లు ఉన్నారు. వాళ్ళెవరో పసిగట్టండి, పట్టుకోండి. ఆ తర్వాత వాళ్ళని ఏం చేయాలో మీకు తెలుసు. మీరు వదిలేశారనుకోండి, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు టార్గెట్ చేస్తారు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా అక్కడ చేరుతుంది, వీళ్ళ మీద ఒక ఫైల్ రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈఎన్ఎస్ సంబంధించి సబ్స్క్రిప్షన్స్ అడ్డుకున్నా, న్యూస్ షేరింగ్ని అడ్డుకున్నా, ఎలాంటి కామెంట్లను అడ్డుకున్నా, లైక్లను అడ్డుకున్నా, ఏం అడ్డుకున్నా కూడా మేము కూడా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. సహచర ఉద్యోగి తప్పు చేసినా వదిలేసేంత మంచి వాళ్ళం మేమైతే కాదు.
మాకంటే ముందు ప్రభుత్వం అయితే కాదు, ప్రజాప్రతినిధి అయితే కాదు, అధికారులు అయితే కాదు. అధికారులు మీ చేతిలో డబ్బులు, మీ వాళ్ళ జేబులో డబ్బులను మీకు జీతంగా ఇవ్వటం లేదు. మీరు న్యాయబద్ధంగా వచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కంటే దారుణంగా చేస్తున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తున్నారు, తక్కువ జీతం తీసుకుంటున్నారు, ప్రయోజనాలు కూడా నష్టపోయారు గత 6.5 ఏళ్లుగా. గుర్తించండి. కోవర్టులను పట్టుకోండి, వెతికి పట్టుకోండి. మీరు పట్టుకున్నా పట్టుకోకపోయినా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఖచ్చితంగా వాళ్లపై నిఘా వేసి ఉంచింది. వాళ్ళ యొక్క బండారాన్ని ఆధారాలతో సైతం బయట పెట్టబోతుంది. టేక్ కేర్ ఇన్ఫార్మర్స్, టేక్ కేర్ కోవర్ట్స్, టేక్ కేర్ తేడా ఎంప్లాయీస్. ఇది డైరెక్ట్గా కొంతమంది తేడా సిబ్బందికి, తేడా ఉద్యోగులకు చేస్తున్న హెచ్చరిక. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, వాళ్ళ దగ్గర మీరు బానిసలుగా మారకండి. మీ సమస్యల పోరాటం కోసం మీరు పోరాటం, న్యాయబద్ధంగా పోరాటం చేయండి. ధర్మబద్ధంగా మీకు రావాల్సిన డిమాండ్ సాధించుకోండి. రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిన ప్రయోజనాలు మీకు దక్కేలా చూసుకోండి. దానికి నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ రూల్స్ సర్వీస్ సంబంధించి ఆర్టికల్ 309 చాలా పక్కగా చెప్పింది. అందులో అన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని ఒక్కసారి తిరగేయండి. రూల్ నెంబర్ 28 తిరగేయండి, మీకు ఎందుకు ప్రమోషన్ రాదో చూద్దాం. రూల్ నెంబర్ 4, రూల్ నెంబర్ ఏ ఆధారంగా మేము మీపై యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్, ఎందుకు తీసుకుంటుందో చూడండి. ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తెలియాలి. రూల్ నెంబర్ 28 తెలియాలి, రూల్ ఈ తెలియాలి, అన్నీ తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే మీపై ప్రతిఘటనను మీరు అడ్డుకోవడానికి, వ్యతిరేకించడానికి, రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. త్వరలోనే ఆ కోవర్టుల మీద ఆధారాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతకంటే ముందు వచ్చే వీడియోలో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల తాలూకా ఉద్యమం ఏ స్థాయిలో వెళుతుంది, ఆ ఉద్యమం మీద ప్రజాప్రతినిధులు ఏ రకంగా చర్చించుకుంటున్నారు, ప్రజలు ఏ రకంగా చర్చించుకుంటున్నారనే కీలకమైన సమాచారాన్ని మీకు వచ్చే వీడియోలో తెలియజేయబోతున్నాం. అంతవరకు ఇప్పటి వరకు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో, ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో, ఎవరైతే నిజమైన సచివాలయ ఉద్యోగులు, ఎవరైతే దమ్మున్న ఉద్యోగులు, తేడా ఉద్యోగులు మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయొద్దు, కోవర్ట్లు చేయొద్దు, ఇన్ఫార్మర్లు చేయొద్దు. నికార్సైన ఉద్యోగులు మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయండి. నిజమైన ఉద్యోగులు మాత్రమే మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయండి. నిజమైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు, ప్రజలకు మేలు చేద్దామనే ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ శాఖల ప్రయోజనాలు మాకు కూడా న్యాయబద్ధంగా దక్కించుకోవాలనుకునే ఉద్యోగులు మాత్రమే ఈ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయండి. వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తాం, వాళ్ళ సమస్యల సాధన కోసం మేము వార్తలు రాస్తాం, మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మీ వెంట ఉంటాం. అంతే తప్ప కోవర్ట్లకి మేము హెల్ప్ చేయం, ఇన్ఫార్మర్లకి మేము హెల్ప్ చేయం, తేడా ఉద్యోగులకి మేము హెల్ప్ చేయం. వాళ్ళ సబ్స్క్రిప్షన్ మాకు అవసరం లేదు, వాళ్ళ లైకులు అవసరం లేదు, వాళ్ళ కామెంట్లు కూడా మాకు అవసరం లేదు. మరొక వీడియోలో చాలా కీలకమైన సమాచారాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. అంతవరకు మొన్న ఆర్టికల్ 390 రూల్ నెంబర్ 28పై చేసిన వీడియోని ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగికి, ప్రతి ఒక్క ఉద్యోగి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మైండ్లో ఏముందో ఆలోచనలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి అంశం మీద కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో ఒక విశ్లేషణాత్మక, వివరణాత్మక వీడియో వస్తుంది. అది కూడా మీకోసమే, తేడాగాళ్ల కోసం మాత్రం కాదు. అలాగని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాదు. ఉద్యోగుల సమస్యలపై, ఉద్యోగుల డిమాండ్లపై, ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలపై మాత్రమే మేము వీడియోలు చేస్తాం. అందుకోసమే మేము ఉన్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా కొనసాగుతాం. నిజమైన సామాజిక బాధ్యత కలిగిన మీడియాగా మేము వ్యవహరిస్తాం. అంతవరకు సెలవు. మీ ఈరోజు బాలు, విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్.